Okay, the second element is completed. 3 comma 2. Okay, x is greater than y. Next 3 comma 4 possible అవ్వలేదు. 3 comma 6 possible అవ్వలేదు. 5 comma 2 దగ్గర ఉన్నాం. 5 2 5 comma 2 అంటే కండిషన్ సాటిస్ఫై చేసింది కదా. x is greater than y. 5 అనేది 2 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 5 comma 4 5 comma 4 5 comma 4 కూడా ఏమవుతుంది? ఇచ్చినటువంటి కండిషన్ ఏదైతే ఉందో కండిషన్ ఏంటి? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై కదా, ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి 5 కామా 4 రాస్తాం. అలానే 5 కామా 6 5 కామా 6 ఉంది. సో 5 కామా 6 అనేది ఏంటి? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. 5 అనేది 6 కంటే తక్కువ, కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎక్కువ ఉంటే కావాలి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అనేటువంటి కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో అది సాటిస్ఫై చేస్తున్నా చేయట్లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే రేంజ్ వచ్చేసరికి ఇది. ఓకే, సో హియర్ రేంజ్ కాదు, రిలేషన్ ఏమో 3 కామా 2 5 కామా 2 5 కామా 4 3 కామా 2 5 కామా 2 5 కామా 4 ఈ విధంగా రిలేషన్ అనేది చేస్తారు. అక్కడికి ఒక స్టెప్ అవుతుంది. తర్వాత ఏంటి అంటే మీకు డొమైన్ అనేది కావాలి. డొమైన్ అంటే ఏంటి? డొమైన్ వచ్చేసరికి ఈ యొక్క రిలేషన్లో ఉన్నటువంటి పెయిర్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్స్. ఎనీబడి టెల్ మీ? 3 5 sir. 3 5 డొమైన్ వచ్చేసరికి 3 కామా 5 ఫస్ట్ ఎలిమెంట్ ఇది 3 ఇది 5. ఓకే, నెక్స్ట్ ఈ 5 మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి దాన్ని వదిలేస్తాం. తర్వాత కోడొమైన్ కోడొమైన్ అంటే 2 4 6 2 4 కోడొమైన్ వచ్చేసరికి మీకు సెకండ్ సెట్ బిలో ఉన్నటువంటి ఇక్కడ ఏ టు బి కాబట్టి రిలేషను అందులో ఉన్నటువంటి సెకండ్ సెట్ అంటే రిలేట్ అవ్వటానికి ఛాన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా. సో అదేమవుతుంది? 2 కామా 4 కామా 6 2 కామా 4 కామా 6. ఓకే, సో ఇట్ ఈస్ ద కోడొమైన్. వెరస్ రేంజ్ అంటే రేంజ్ వచ్చేసరికి సెకండ్ ఎలిమెంట్స్, ఈ రిలేషన్లో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 4. సో రేంజ్ ఈస్ 2 కామా 4. సో ఇన్ దిస్ వే వీ విల్ ఫైండ్ అవుట్ ద రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాము, డొమైన్ ఫైండ్ అవుట్ చేసాము, కోడొమైన్ కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏమి డౌట్ లేదు కదా. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇది చేయండి మీరు. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 కామా 3 and b equal to 3 కామా 5 are two sets. A, B రెండు సెట్లు. Then find how many relations that can be defined from A to B. Question: how many relations that can be defined? How many relations? So number of relations equal to 2 power number of elements in the A cross B. ఇది ఇందాక చెప్పినటువంటి ఫార్ములా. ఓకే, నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇది నెంబర్ ఆఫ్ ఏ క్రాస్ బి అనేది ఉంది. సో దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి, అసలు ఏ క్రాస్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద డి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బి. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 sir. 2 ఉన్నాయి. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 ఇంటూ 2 4 4. sets. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ క్రాస్ బి వచ్చేసరికి 4 అండి. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే 2 పవర్ 4. ఓకే, 2 పవర్ 4. సో 2 పవర్ 4 టైమ్స్ 2 పవర్ 4. సో ఇన్ని ఎలిమెంట్స్ అనేది, ఇన్ని రిలేషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ మెనీ రిలేషన్స్ అనేవి ఇన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 పవర్ 4 అంటే ఎంత? 2 పవర్ 4 అంటే ఎంత? 16 sir. 2 పవర్ 4 16. 16ఆ 32నా?
32, sir. 32 32, sir. 2 32, sir. 2 2 2 2 2s 4 4 2s 8 8 2s 16 32 ఎలా అవుతుంది 2 పవర్ 5 అంటే కదా 32 ఏంటి 2 పవర్ 4 Yes. అమ్మా 4 4 2s 8 8 2s 16 కదా సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫార్మ్డ్ బై దిస్ ఈస్ 16 ఓన్లీ ఓకే సో దట్ ఈస్ 16 దట్ ఈస్ ద ఆన్సర్ అదే నేను నిన్న మీకు చెప్పింది అర్థమెటిక్ చెప్పినప్పుడు మీకు చెప్పింది ఏంటంటే సింపుల్ మ్యాథమెటిక్స్నే మనం మిస్ చేస్తున్నాము అంటే బేసిక్స్ మనకి గోవిందా అయినట్టు పోయినట్టే బేసిక్స్ అనేది వెళ్ళిపోయినట్టే 2 పవర్ 4ని మీరు సింపుల్గా ఒకరు 16 అనగానే ఇంకొకరు ఆలోచించకుండా ఇంకొకరు కూడా 16 అనేసేస్తే ఇంకే 32 అనేసేస్తే ఇంకేంటి ఇంకా మనం చేసేది మన 2 పవర్ 4 అంటే గుడ్డిగా 32 అతను చెప్పాడు కాబట్టి మనం 32 అనకూడదు కదా మనం పెన్ను పెట్టి కనీసం ఊరిని గుర్తు లేకపోయినా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 వేసుకున్న సింపుల్దే కదా ఇది 4 4 2 8 8 2 16 ఒకటికి 2 సార్లు చూసుకుని ఆన్సర్ చేయాలి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అంతే ఒకసారి ఆన్సర్ పెట్టామంటే ఇంకా ఆ బిట్ వైపు మనం చూడకూడదు అలా రెఫర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండకూడదు ఓకేనా డోంట్ మేక్ దట్ సిల్లీ మిస్టేక్స్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేయండి ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 ఇది ఒక సెట్ ఇచ్చారు బి ఈక్వల్ టు ఏ కామా బి కామా సి అన్నారు ఆర్ 2 sets then find how many relations that can be defined from A to B. A to B. రిలేషన్ ఫామ్ చేసేటప్పుడు కూడా రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అన్నారా బి టు ఏ అన్నారా అనేది కూడా చూడండి ఏ టు బి అన్నారు నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు 2 పవర్ n ఆఫ్ A క్రాస్ B 2 పవర్ n ఆఫ్ A క్రాస్ B అన్నమాట ఓకే నాకు అడిగిన వాళ్ళు చెప్పండి నాకు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ క్రాస్ బికి ఫార్ములా ఏంటి చరణ్ చెప్పమ్మా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ బి. ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బి అనమాట నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ వచ్చేసరికి శ్రీనివాస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇప్పుడే జాయిన్ అయినట్టున్నావు నువ్వు ఓకే జతిన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ 4, sir. 4 వెరీ గుడ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి చైతన్య నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి 2, sir. 3, sir. 3. 3 3 సో ఇప్పుడు ఏమవుతుంది 4 into 3 12 సో 12, sir. ఇప్పుడు ఇది ఏమవుతుంది 2 పవర్ 12 ఓకే అలా వదిలేస్తే సరిపోతుంది మీరు మళ్ళీ రిస్క్ చేసి దీనికి టైం వేస్ట్ చేయొద్దు 2 పవర్ 12 అంటే 2 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా క్యాలిక్యులేట్ చేయొద్దు 2 పవర్ 12 అని వదిలేసేయచ్చు ప్రాబ్లం లేదు మేజర్ది కాబట్టి ఓకేనా సో ఇక్కడ ఏం రాస్తారంటే దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ ఏ టు బి ఈక్వల్ టు 2 పవర్ 12 అనేది రాసుకుంటారు ఓకే సో ఆ విధంగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం లెట్ us సాల్వ్ వన్ మోర్ థింగ్ ఇది చేయండి ఎక్స్ప్రెస్ ద రిలేషన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్ టు 12 కండిషన్ ఇచ్చాడు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్ టు 12 ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యే విధంగా ఎక్స్ కామా వై ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ అన్నారు ఎన్ అంటే ఏంటి న్యాచురల్ నెంబర్స్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ సో ఆ న్యాచురల్ నెంబర్స్లో ఫామ్ అయ్యేటువంటి అంటే ఇప్పుడు చెప్పండి మీరే బిగినింగ్ నుంచి ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 3y దీంట్లో 12 ఫామ్ అవ్వాలి నాకు 12 ఫామ్ అయ్యే విధంగా ఒక పేరు ఒక్కొక్క పేరు చెప్పండి
శశిధర్ x+3y ని సాటిస్ఫై అయ్యేటువంటి x, y వాల్యూ ఒక పేరు చెప్పు. సార్ చెప్పండి. 3 + 3 × 3 3 + 3 ఇంటూ 3 + 3 ఇంటూ 3 = 12. అంటే x = 3, y = 3. ఓకే, సేమ్ తీసుకున్నాం. ఓకే, రైట్. ఇంకా 0 + 3 × 4. 0 + 3 × 4 అంటే 0, 4. వెరీ గుడ్. అంటే చూడండి, దాని అర్థం x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 12 అవుతుంది. ఇంకా పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? 6 + 3 × 6 వెరీ గుడ్. 6 + 3 × 2 అంటే 6 + 3 2 6. 6 + 6 12. ఇది సాటిస్ఫై అవుతుంది. ఇంకా 9 + 3 × 1 సార్. 9 ప్లస్ అంటే 9 + 3 × 1 9, 1 అంటే 9 + 3 అంటే 12 సాటిస్ఫై అవుతుంది. అయితే సార్ నెగటివ్ మీరు రావచ్చు సార్. ఏమ్మా? ఏం నథింగ్. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ కూడా చూడండి. x, y బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ ఏది వచ్చింది నాకు? 0 అనేది వచ్చింది ఇక్కడ చెప్పినటువంటి 0, 4లో. కాబట్టి దీన్ని తీసుకోము. ఓకే, పాసిబుల్ అయ్యేటువంటి రిలేషన్ ఏంటి అంటే r = 3, 3, 6, 2 అండ్ 9, 1. ఓకేనా? అర్థమైందా? 0, 1 చెప్పిన అబ్బాయి 0, 4 అనేది తీసుకోము. ఎందుకు అంటే n అనేది న్యాచురల్ నెంబర్. n అంటే న్యాచురల్ నెంబర్స్, 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. ఓకే, కాబట్టి అది హోల్ నెంబర్స్ కిందకి వస్తే అక్కడ అది మనం తీసుకుంటాం. హోల్ నెంబర్స్ అనలేదు కదా, ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n = 1, 2, 3, 4 అండ్ ఎట్సెట్రా. ఓకే, సో ఇప్పుడు ఇది రిలేషన్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి సేమ్ అదే ప్రొసీజర్. డొమైన్, నెక్స్ట్ కోడొమైన్, నెక్స్ట్ రేంజ్. డొమైన్ అంటే డొమైన్ వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ 3, 6, 9. నెక్స్ట్ కోడొమైన్ వచ్చేసరికి ఇక్కడ సెట్ బి. సెట్ బి వచ్చేసరికి మీకు అన్ని కూడా ఇదే అవుతుంది కాబట్టి 6, 2, 1. అదే మీన్ 3, 2, 1. అదే రేంజ్ సెకండ్ ఎలిమెంట్స్ అదే అవుతుంది, 3, 2, 1 అనేది రేంజ్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ లెట్ us సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం బిలాంగ్స్ టు ద సేమ్ రిలేషన్. ఇక్కడ ఏంటంటే రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. డొమైన్, కోడొమైన్, రేంజ్ అనేది ఈజీగానే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు ఇందాక చెప్పినటువంటిది ప్రొసీజర్ ప్రకారం. కానీ రిలేషన్ ఆర్ అనేది రాయటం అనేది ఇంపార్టెంట్. రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం చేయండి. ఇఫ్ a = 1, 2, 3, 4, 5, b = 1, 4, 5, r = x, y, x belongs to a, y belongs to b, x is less than y. x is less than y. చేసి ఆన్సర్ చెప్పండి. x అనేది అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది y కంటే తక్కువ ఉండాలి. ఈక్వల్ కూడా కాకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. x <r = y అంటే ఈక్వల్ అవ్వచ్చు. అసలు పాసిబుల్ పేర్స్ ఏంటి? ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ప్రతి ఒక్క ఎలిమెంట్తో మ్యాప్ చేయాలి. 1, 1, 1, 4, 1, 5. రిలేషన్ ఏమవుతుంది? ఫస్ట్ చూడండి, 1 ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ 1, 1 రెండు ఈక్వల్ కాదు కాబట్టి దాన్ని తీసుకోము. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 1, 4, 1, 4, 1, 4.
1,4 అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై, 4 కంటే 1 తక్కువే కదా, కాబట్టి అది తీసుకోండి. నెక్స్ట్ అలానే 1,5, 5 కంటే 1 తక్కువే కాబట్టి అది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ అలానే సెకండ్ 2,1, 2,1 అంటే ఈ ప్రతి ఎలిమెంట్తో మ్యాప్ చేయండి. ఇందా ఫస్ట్ ఎలిమెంట్ అన్నిటితో మ్యాప్ చేసాయి. ఇక్కడ చూడండి 1,1, 1,4, 1,5 ఇది ఒకటి, తర్వాత 2,1, తర్వాత 2,4, 2,5 ఇలా మ్యాప్ చేస్తూ ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ చెప్పండి 1,5 తర్వాత 2,1. 2,1 అవుతుందా? 2,1 అంటే 2,1 వచ్చేసరికి మీకు 2,1 అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. 2,4 sir. వెరీ గుడ్. 2,4, 2,5. 2,5. 2,5 ఓకే. 3,4. 3,4. 3,5. 3,1 3,5. 3,4 ఉంటుంది. నెక్స్ట్ 3,5. 3,5 ఉంటుంది. నెక్స్ట్ 4,5. 4,5. 5. నెక్స్ట్ 5తో మరి అన్నీ కూడా ఇంకేం లెస్ అవ్వదు దాన్ sir. కాదు కదా, అన్నీ కూడా వాటికంటే తక్కువ. ఓకే, నాకేం కావాలి? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై, వై కంటే తక్కువ ఉండాలి. ఓకే, 5 అనేది బిగ్ నెంబర్ కాబట్టి దాన్ని వదిలేసేస్తాం. 5,1 సాటిస్ఫై అవ్వదు, 5,4 సాటిస్ఫై అవ్వదు, 5 = 5 అది కూడా సాటిస్ఫై అవ్వదు. సో ఫామ్ అయినటువంటి రిలేషన్ ఇది. దీనికి ఇప్పుడు మన శశిధర్ డొమైన్ చెప్పమ్మా. డొమైన్ అంటే ఏంటి? రిలేషన్లో ఉన్నటువంటి పెయిర్ యొక్క, ఇదంతా రిలేషను, ఈ రిలేషన్లో పెయిర్ అంటే 1,4, 1,5, 2,4, 2,5 ఇవన్నీ కూడా పెయిర్స్ అనమాట. డొమైన్ అంటే రిలేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్స్. శశిధర్ ఉన్నావా? 1 ఆ, yes చెప్పు. sir. చెప్పండి. 1 1 2 2 2 3 3 4 4 5 5 ఎలా అవుతుంది? 5 అనేది ఎక్కడన్నా ఫస్ట్ ఎలిమెంటా ఇందులో సెట్లో పెయిర్లో? లేదు sir. లేదు Four కదా. elements, sir. ఓకే, నెక్స్ట్ కోడొమైన్. కోడొమైన్ ఎవరు చెప్తారు అంటే వారు ఇంకా ఎవరిని పిలవలేదు. నీలిమ చెప్పమ్మా కోడొమైన్. నీలిమ. ఓకే, కరీం చెప్పు. ధర్మవరం కరీం. అబ్దుల్ కరీం. రెస్పాండ్ అవట్లా. శ్యామల చెప్పమ్మా. 145 sir. 1 4 5 అంటే సెట్ బి అనేది తీసుకుంటాం. 1 4 5. నెక్స్ట్ రేంజ్. రేంజ్ వచ్చేసరికి శ్రీనివాస్ రేంజ్ చెప్పు. రేంజ్ అంటే సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద రిలేషన్, పేర్లో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్. శ్రీనివాస్ రెస్పాండ్. అవట్లా. ఓకే, వైష్ణవి చెప్పు. 4,5 sir. 4,5 ఇక్కడ 4 5 4 5 4 5 4 5. సో ద రేంజ్ ఈస్ 4,5 4,5 అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం వీటి యొక్క డొమైన్ రేంజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు రిలేషన్ ఫామ్ చేయడం ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. A 1 2 3 B 4 5 are two sets, then find how many relations that can be defined. How many రిలేషన్స్ వచ్చేసరికి 2 పవర్ n ఆఫ్ A క్రాస్ B. n ఆఫ్ A క్రాస్ B అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3 అంటే 3 into 2 దట్ ఈస్ 6. 6. సో 2 పవర్ 6. 2 6. power 6. Number of relations formed is 2 power 6. సో ఈ విధంగా మనం
రిలేషన్స్ గురించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఈరోజుతో ఇక్కడ ఈ క్లాస్ని ఎండ్ చేస్తున్నాను. ఓకే, 64 చైతన్య, ఓకే గుడ్, 64 రైట్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, రేపు థర్స్డే వచ్చేసరికి మీకు బ్రాంచ్ సబ్జెక్ట్ జరుగుతుంది. డ్రాయింగ్ అనేది ఫ్రైడేకి పోస్ట్ పోన్ చేశాను. డ్రాయింగ్ ఈ వీక్ మీకు వేరే ఫ్యాకల్టీ తీసుకుంటారు. ఓకే, ఫ్రైడే వేరే ఫ్యాకల్టీ తీసుకుంటారు డ్రాయింగ్ అనేది. థర్స్డే మీకు బ్రాంచ్ సబ్జెక్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో అది ఒక చిన్న అనౌన్స్మెంట్, మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రైట్, సెషన్ క్లోజ్ చేస్తాను.